పవన్ కళ్యాణ్ కేవలం సినిమా హీరోనే కాదు, ఇప్పుడు రాజకీయాల్లో ప్రముఖ లీడర్గా ఉన్నారు. ఇక ఎప్పుడు సమాజం కోసం పరితపించే ఆయన కుటుంబం ఆప్యాయతలకు కూడా అంతే విలువ ఇస్తారు. అది ఎన్నోసార్లు రుజువు కూడా అయింది. తాజాగా అలాంటి సంఘటన మళ్ళీ ఒకటి జరిగింది. తునిలో ఎన్నికల ప్రచారం సభలో ముద్రగడ కుమార్తె క్రాంతి జనసేనలో చేరేందుకు వెళ్లారు. ఆమెను పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో సమాధానం చెప్పారు. ఆయన ఎలాంటి సమాధానం చెప్పారు, దానికి జనం నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటి, మీరే చూసేయండి. నాకు నిజంగా అమ్మ, నేను మీ ఇంత తుని ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు పాదాల సాక్షిగా చెప్తున్నా, వారికి ఒక కుమార్తె ఉన్నందని కూడా అసలు విషయం నాకు తెలియదు. కాంతి గారు ఉన్నారని నాకు విషయం కూడా తెలియదు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాన్నగారిని ఒక మాట అనాలని కానీ ఆయన వైసీపీకి వెళ్ళినా నాకేం ఇబ్బంది లేదు, గౌరవిస్తాను పెద్దల్ని. ఈ రోజున తుని సభ సాక్షిగా చెప్తున్నాను, కాంతి గారు జాయిన్ అవుతానంటే నేను ఒకటే మాట చెప్తున్నాను, నేను తండ్రికి కుటుంబానికి కూతురికి వేరు చేసే వ్యక్తిని కాదు. నేను మీ నాన్నగారికి నాకు ఎందుకంటే ఒక తండ్రి బాధ నేను అర్థం చేసుకోగలను, అలాగే తల్లి ఒక కూతురు బాధ్యత నేను అర్థం చేసుకోగలను. నేను మీకు మాట ఇస్తున్నాను, మీకు నేను గౌరవం ఇచ్చే బాధ్యత మీ వారికి మీ ఇద్దరికి. కానీ ఈరోజు నేను మాట్లాడి మీకు కండువా వేస్తే నేను నాన్నగారిని ఆయనకి ఇబ్బంది కలగదు. ఆయనకి పెద్దవారు 10 మాటలు అంటారు, పెద్దలు ఏమంటారు 10 సార్లు తిడతారు, మనల్ని భరించాలి మనం. భవిష్యత్తులో నేను మీకు ఈరోజు మాటిస్తే ఇంత పెద్ద మనసుతోటి కాంతి గారు వచ్చారు. ఆవిడ నా సోదరి, మా ఆడపడుచు. నేను మిమ్మల్ని ఎన్నికలకి వాడుకున్నాడు పవన్ కళ్యాణ్ జనసేన అన్నది కాకుండా, నేను మీ నాన్నగారి దగ్గరికి మీరు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి, మీతో పాటు అప్పుడు నేను మీ ఇంటికి వస్తాను. నేను మిమ్మల్ని తీసుకెళ్ళి, ఎందుకంటే మన ఎన్ని గొడవలున్నా మనం వచ్చి కూర్చొని ఆయనతో మనం విభేదించవచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, పాలసీ పరంగా విభేదాలు ఉండొచ్చు, కానీ వేరే పార్టీలో ఉండొచ్చు. కానీ నేను ఇచ్చే గౌరవం అందరికీ, పెద్దలందరికీ ఇచ్చే గౌరవం. మనం కలిసి ప్రయాణిస్తున్నాం, కలిసి ఉండాలి, విడిపోకూడదని కోరుకుంటున్నాం. నేను సగటు రాజకీయ నాయకుడిని కాదు, నేను మీ ఇంటి వాడిని, మీ కుటుంబ సభ్యుడిని, మీ సోదరుల్లో ఒకరిని, మీ అన్నదమ్ముల్లో ఒకరిని, సాటి మనిషిని, మానవ హక్కుల్ని కాపాడుకోవాలనుకునేవాడిని. నేను ముఖ్యంగా సోదరి కాంతి గారికి, వారి శ్రీవారు చందు గారికి కూడా ప్రత్యేకించి నేను మాటిస్తున్నాను, మిమ్మల్ని అందరి కుటుంబ సభ్యులతోటి మిమ్మల్ని తీసుకెళ్లి అప్పుడు నేను జనసేనలో మిమ్మల్ని సంపూర్ణంగా ఆహ్వానిస్తాను. ఇది పవన్ కళ్యాణ్ అంటే. ఆయన విలువలేంటి, ఆయన ఎలాంటి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు, సమాజం అందులోని కుటుంబాలకు ఆయన ఇచ్చే విలువ ఏంటి, పెద్దల పట్ల పవన్ కు ఉన్న గౌరవ మర్యాదలు ఎలాంటివో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ వీడియోను చూసి పవన్ ఫ్యాన్స్ కూడా తెగ సంతోషపడిపోతున్నారు.